హాయ్ తెలుగు మిత్రులకి స్వాగతం. పిఎస్యు ర్యాలీ కంటిన్యూ అవుతున్నది. ఈరోజు కూడా ఓఎన్జీసీ, ఐఓసి లాంటి కంపెనీలు, ఈ ఎన్ఎండిసి, ఆర్ఈసీలు ఇవన్నీ ఉన్నాయి కదండి. పిఎఫ్సీలు, ఈ ఏవైతే పిఎస్యూస్ ఉన్నాయో మెజారిటీ దే ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద ర్యాలీ అండ్ ర్యాలీ కంటిన్యూస్. తర్వాత ఈ ర్యాలీ పరిస్థితి ఏంటి, ఎంతకాలం ఉంటుంది, దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు ఎగ్జామిన్. నెంబర్ 1. నెంబర్ 2, డిహెచ్ఎఫ్ఎల్, ఎస్ బ్యాంక్ ఈరోజు లోవర్ సర్క్యూట్లోకి వచ్చాయి. మరొకటి V2 రిటైల్ కూడా వచ్చినట్టుంది. అంటే మొన్నటి వరకు అప్పర్ సర్క్యూట్లో వెళ్ళినవి ఇప్పుడు లోవర్ సర్క్యూట్లోకి వచ్చాయి. అలాగే ఐఎఫ్సిఐ, తర్వాత సౌత్ ఇండియన్ బ్యాంకు, ఇవి పాజ్ మోడ్లో ఉన్నాయి. స్వింగు ఒక ఎత్తు ఉవ్వెత్తు కెరటం లాగా ఎగిరినాయి కదా, పైకి ఎగిరి అక్కడ కొంచెం దే ఆర్ పాజింగ్, అంటే కొన్ని పాజింగ్లో ఉన్నాయి. మా జేపీ అసోసియేట్స్ స్టిల్ ఆన్ ది రైజ్, బట్ జేపీ అసోసియేట్స్ ఎక్కడికి వెళ్ళి ఆగిపోతుందో తెలియదు, కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఓకే అండి. అంటే ఇట్లాంటి మార్కెట్లో ఇవన్నీ సహజం. తర్వాత కొన్ని కంపెనీలు చిన్నవి కొంచెం వర్కింగ్ క్యాపిటల్ ప్రాబ్లం ఉండో, లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లం ఉండి సరిగ్గా నడవలేక, లేకపోతే డెట్ బర్డెను ఎక్కువయ్యి వాటిని ఇప్పుడు టేక్ ఓవర్ చేయడానికి, స్టేక్స్ కొనుక్కోవడానికి ఇప్పుడు రెడీ అయిపోతారు. అట్లాంటప్పుడు భయంకరంగా పెరిగిపోతాయి అవి కొంచెం వాచ్ చేయాలి. అయితే ఇట్లాంటి కంపెనీల్లో, ఇట్లాంటి వాటికి లోవర్ సర్క్యూట్లు, అప్పర్ సర్క్యూట్ల కేసుల్లో జాగ్రత్తగా ఉండాలి. క్వాంటిటీ, పెద్ద క్వాంటిటీ ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాం కదా, పెద్ద క్వాంటిటీలు ఎప్పుడు కూడా ఎక్కువ డబ్బులు లక్షలు పెట్టి కొనకూడదు. ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు, 10,000, 20,000, 30,000 డిపెండింగ్ అపాన్ ది సైజ్ ఆఫ్ ది పాకెట్. ₹1,00,000 అఫోర్డ్ చేయగలిగిన వ్యక్తి ఒక 20,000-25,000 పెట్టుబడి పెట్టి ట్రై చేయొచ్చు. అయితే అవుతుంది, లేకపోతే లేదు, లాస్ బుక్ చేసుకోవాల్సి వస్తుంది. బిజినెస్ అన్న తర్వాత లాసు ప్రాఫిట్ రెండు న్యాచురల్ కదా, సహజం కదా. బట్ ఎక్కువ నా దగ్గర ₹1,00,000 ఉంది, 1,00,000 పెట్టేస్తాను, వారం రోజులకల్లా 2,00,000 అయిపోద్ది అంటున్నారు, లేదా కనీసం 1,25,000 వచ్చినా చాలు కదా అని పెట్టేసి తర్వాత తగ్గితే ఏం చేయాలో తెలియక కంగారు పడిపోవటం, లాస్ బుక్ చేయటం, లాస్ అలా వదిలేసి ఇంకా ఎక్కువ పెద్ద లాస్ బుక్ చేయటం, ఇట్లాంటివన్నీ చాలా తికమక పెడతాయి. స్టాక్ మార్కెట్లో జాగ్రత్తగా ఉండాలి, ఇట్లాంటప్పుడే జాగ్రత్తగా ఉండాలి. తర్వాత మార్కెట్ గురించి మూడో విషయం ఏంటంటే, మార్కెట్ ఏంటి, ఈ 3 విషయాలు మాట్లాడతాను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, బ్రీఫ్లీ టు ది పాయింట్, పిఎస్యూస్ ఇప్పటివరకు మరి చెప్పాలంటే అన్నీ పెరిగినాయి, కానీ మా బండి వచ్చింది, మా తాతగారి బండి రాలేదో వచ్చని చిన్నప్పుడు మా తాతగారు ఆడించేవాడు, కాళ్ళ మీద పెట్టుకుని. అట్లా అన్నీ పెరుగుతున్నాయి. ఈవెన్ బ్యాంక్స్ పెరిగాయి. ఇప్పుడు ఏం మిగిలాయంటే పిఎస్యూస్ మిగిలాయి. పిఎస్యూ బ్యాంక్స్, పిఎస్యూస్ మిగిలితే ఆ పిఎస్యూ బ్యాంక్స్ కూడా కొంత పార్టిసిపేట్ చేశాయి ర్యాలీలో. పిఎస్యూస్ అంతగా చేయలేదు, దాంతో వాటిని పట్టుకున్నారు. కొన్ని పిఎస్యూస్ ఇప్పుడు ఎన్టీపీసీ ఇవన్నీ, ఇలాంటి ఎన్ఎండిసిలు ఇలాంటివన్నీ కూడా బైబ్యాక్లు అనౌన్స్ చేసేసాయి కదా, కోల్ ఇండియాలు ఇవన్నీ. అంటే కొన్ని పిఎస్యూస్ ఇంకా ఏంటి, మేమంత ఇదైపోయామా, దిగజారిపోయామా అని చెప్పి వాళ్ళు డైరెక్ట్గా ఏది మన బైబ్యాక్ స్కీమ్లు అనౌన్స్ చేయటం. ఈరోజు వింత చూశాను నేను, ఎన్బిసిసి 5% ఎంతో పెరిగినట్టుంది. హుడ్కో కూడా హెచ్యుడిసిఓ హుడ్కో కూడా కొద్ది పెరుగుతూ ఉండటం గమనించాను. అంటే ఇవన్నీ ఏంటంటే ఈ పిఎస్యూస్ కొంటున్నారు. దెర్ ఈజ్ ఎ బయింగ్ ఇన్ పిఎస్యూస్. ఎవరు కొంటున్నారు, ఎట్ హూజ్ బిహెస్ట్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్, అది మనం అంత డీప్గా వి కాంట్ డెల్వ్ డీప్ ఇన్ టు దట్. అయితే ప్రైమా ఫేసి ఏంటంటే, ఈ పిఎస్యూస్ పెరగలేదు కదా, ఇవి మాత్రమే చౌకగా మిగిలినవన్నీ కూడా కొండెక్కేసాయి. కాబట్టి వీటిని కొనటం మొదలుపెట్టారు. చూడండి, ఐఓసి ఎప్పటి నుంచో 70లో 80లో పడుకుని ఉన్న ఐఓసి ఈ స్టార్టెడ్ పికింగ్ అప్, 90స్కి వచ్చింది.
వెరీ సూన్ 100 అండ్ అబోవ్ వెళ్ళిపోతుందని మార్కెట్ పండిట్స్ చెప్తున్నారు. మరి ఓఎన్జీసీ అయితే అసలు చెప్పక్కర్లేదు, ఎక్కడ ఆగటం లేదు. పొరపాటున ఎప్పుడైనా కొంచెం కొద్దిగా లైట్గా ప్రాఫిట్ బుకింగ్ లాంటిది వస్తే సేమ్ డే, అది కూడా సేమ్ డే ప్రాఫిట్ బుకింగ్, కానీ మర్నాడు కాదు. అలా 100 దాటిపోయింది. చూస్తూ 80 నుంచి 100కి ఎప్పుడు వచ్చింది, చూస్తూ ఉండగానే 80 నుంచి 100కి వచ్చేసింది. 115 అంటున్నారు. మరి 115 దగ్గర ఆగుతుందో ఆగదో తెలియదు. లేదా ఈలోగా కరెక్షనా, ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ కదండి స్టాక్ మార్కెట్. బట్ దే ఆర్ ఆన్ ది రైజ్. కాన్స్టెంట్గా మీరు ఆర్ఈసీ చూడండి, పిఎఫ్సి చూడండి, ఎన్ఎండిసి చూడండి, చాలా కంపెనీలు చూడండి. ఈవెన్ హుడ్కో చెప్పాను కదా, హుడ్కో, ఎన్పిసిసి లాంటివి కూడా ఇవి దే ఆర్ ఆన్ ది రైజ్. గెయిల్ అయితే ఆల్రెడీ వచ్చేసింది, మీరు చూశారు. కోల్ ఇండియా చూడండి, కోల్ ఇండియా ఈరోజు కూడా పెరిగింది. కోల్ ఇండియా యాక్చువల్గా 115 రూపాయలు 112 రూపాయలకు వచ్చింది అంటే అక్కడికి డివిడెండ్ పే చేసింది మొన్నే. 112 రూపాయలకు వచ్చిందంటే దాని కర్మ ఎలా కాలిందో చెప్పండి. కర్మ కాలిందని చెప్పాలి. అది దాని ఇంట్రిన్సిక్ వాల్యూ ఎంత నార్మల్గా వేసుకున్నా 150 రూపాయలు పలకొచ్చు. ఎందుకని ప్రాఫిట్ మేకింగ్ అండ్ డివిడెండ్ పేయింగ్. దానిలో లాసులు రావడానికి ఏముంది, వాళ్ళు పని అది మానేసేసి వెళ్ళిపోయి పడుకుంటారా ఇంటికి పోయి అని అంటే తప్ప. ఎందుకంటే బోల్డన్ని కోల్ రిజర్వ్స్ ఉన్నాయి, తవ్వుకోవటమే. చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవాన్ని, తవ్వుకున్నవాడికి తవ్వుకున్నంత. ఎంత తవ్వుతే అంత అన్ని డబ్బులు వస్తాయి. తర్వాత అప్పుడప్పుడు మధ్యలో ప్రైసెస్ రివైజ్ చేస్తుంటారు. ప్రైస్ రివైజ్ చేసినప్పుడల్లా పెరుగుతుంటాయి. ఎన్ఎండిసి అంతే కదా, ఆ మధ్యన కొన్ని మినరల్స్కి ప్రైస్ రివైజ్ చేసింది. ఐరన్ ఓర్కి అనుకుంటాను ప్రైస్ రివైజ్ చేసింది. మొన్న మధ్యన వేదాంత చైర్మనే కదా ఆయన, అనిల్ అగర్వాల్ గారిని ఎవరో ఇంటర్వ్యూ చేస్తున్నారు టీవీ వాళ్ళు. ఆయన అంటాడు, ఇంకా మెటల్స్కి వాటికి అప్పుడే ఎక్కడండి, జస్ట్ ఇట్ ఈజ్ ఓన్లీ ఏ బిగినింగ్. ఇంకా డిమాండ్ ఎక్కడొచ్చింది, రావాల్సి ఉంది అని. ఇంకా రావాల్సి ఉంది అంటే ఆయన మాటల్లో ఆయన చెప్పిన ధోరణి బట్టి చాలా సీనియర్, అందులో డౌటే ఉంది. వేదాంత అంటే వేదాంతనే, చిన్న కంపెనీ ఏం కాదు, చాలా పెద్ద కంపెనీ. తర్వాత ఫండమెంటల్లీ స్ట్రాంగ్ కంపెనీ, వెల్ వెర్స్డ్. మెటల్ కింగ్ ఎవరు ఇండియాలో అంటే వేదాంత వాళ్ళే. నెక్స్ట్ టు పబ్లిక్ సెక్టర్ తర్వాత వేదాంతయే. పబ్లిక్ సెక్టర్ ఎన్ఎండిసి లాంటి వాటికి చెప్పక్కర్లేదు అనుకోండి. సో ఇంకా అక్కడ ఇది ఈజ్ ఓన్లీ బిగినింగ్, ఇంకా చాలా ముందు ఉంది. అంటే ఆయన మాటల్ని ప్రాపర్గా ట్రాన్స్లేట్ చేసుకుంటే మనం 145 రూపాయల దగ్గర ఉన్నటువంటి వేదాంత బై ఆన్ డిప్స్ క్యాండిడేట్ అని అర్థం. బై ఆన్ డిప్స్ అంటే తగ్గినప్పుడల్లా కొద్ది కొనుక్కోవచ్చు అని. సో ఇప్పటికీ కూడా బై ఆన్ డిప్స్ అయితే అది, ఎందుకంటే ఎక్కడో 60-50 అట్లా కూడా వెళ్ళింది. ఇప్పుడు అది బై ఆన్ డిప్స్ క్యాండిడేట్ అయితే దాని టార్గెట్ ఎంత ఉండాలి, 180-190 రూపాయలు ఉండాలి సాధారణంగా. అయితే ఒక్క రోజులో వెళుతుందా అంటే మీరు గమనించండి, కొద్ది వెళ్తుంది. గ్రాఫ్లు మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. కాన్స్టెంట్గా గ్రోత్ ఉన్న కంపెనీలు ఎట్లా ఉంటాయంటే ఇండెక్స్ కూడా అంతే, ఇట్లా ఉంటుంది. అంటే బాగా పెరగదు, ఇలా పెరగవు, ఇలా తగ్గవు, ఇలా ఉంటాయి. అంటే ఇలా వెళుతున్నంత కాలం, అన్లెస్ సంథింగ్ హ్యాపెన్స్, ఇంటరప్ట్ అయ్యి ఇట్లా ఏదైనా ట్రెండ్ బ్రేక్ చేసి ఇంకా కిందకు వస్తే తప్ప, ఏదైనా అట్లా వస్తే తప్ప, అలా రానంత వరకు తెలుస్తుంది, వస్తుంది, చెప్పకుండా రాదు. అలా రానంత వరకు అవి పెరుగుతూనే ఉంటాయని అర్థం. ఇట్లా మీకు చూడండి, ఇంకా కొన్ని చాలా షేర్లు ఉన్నాయి మీకు ఈ మధ్యన నేను చూశాను. ఏది ఫార్మా కంపెనీలు చూడండి. ఫార్మా కంపెనీలో క్యాడిలా హెల్త్ కేర్, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి దీన్ని. ఈ గ్రాఫ్ చూడండి, క్యాడిలా హెల్త్ కేర్ ఇంతే, ఇట్లా వెళ్తున్నది. అంటే కొద్ది వెళ్తున్నది. ఇంకా సాఫ్ట్వేర్లో కూడా కనపడుతున్నాయి నాకు ఈ మధ్యన.
కేపీ ఐటీ టెక్నాలజీసు, తర్వాత బిర్లా సాఫ్ట్వేర్ ఉన్నాయి కదా, కొద్దిగా తగ్గినట్టు పెరిగినట్టు అలా పైకి అంటే కొద్దిగా వెళ్ళేవి వెళ్తూనే ఉంటాయి. సడన్గా వెళ్ళివి సడన్గా పడిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీకు ఐఎఫ్సిఐ అండ్ సౌత్ ఇండియన్ బ్యాంకు అలా వెళ్ళిపోతే, ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళిపోతే మరి రాదా? ఎంత స్వింగ్ ఉందో చూడండి. ఈ స్వింగు ఇక్కడికి వచ్చి కరెక్షన్, ఇప్పుడు కొంచెం కరెక్షన్ మోడ్లో ఉన్నాయి, కానీ దే ఆర్ డౌన్ బట్ నాట్ అవుట్, దే మే గో అప్ అగైన్. ఐఎఫ్సిఐ సౌత్ ఇండియన్ బ్యాంకులు మరొకసారి కొరడా జుళిపించవచ్చు, కొద్దిగా రిలాక్స్ అవుతున్నాయి. బాగా పెరిగిపోయినాయి కదా, 1 వీక్లో 30% 25% అలా పెరిగిపోతే అక్కడ కొంచెం సేద తీర్చుకోవాలి కదా, అట్లా ఉంటాయన్నమాట. ఇవి స్టేబుల్, ఇట్లా పెరుగుతున్నవి ఎప్పుడు కూడా చాలా స్టేబుల్గా ఉంటాయి, పెరుగుతూ ఉంటాయి. మరి క్యాడిలా హెల్త్కి నాకైతే ఏమనిపిస్తున్నదంటే 500 క్రాస్ అయ్యి 600 రేంజ్కి వెళ్ళిపోతుందేమో అనిపిస్తున్నది. అయితే నేను ఈ క్యాడిలా హెల్త్ కేర్ గురించి చిన్నప్పుడు చెప్పాను, ఆ మధ్యలో నెల కిందటో 2 నెలల కిందటో. అప్పుడు కొనుక్కున్న వాళ్ళు అయితే ఓకే, కొనుక్కున్న వాళ్ళు మీరేమీ ప్రాఫిట్ బుక్ చేసుకోనక్కర్లేదు, ఇంకా ఉంచుకోవచ్చు అని అర్థం. అంతేగాని ఇప్పుడు కొత్తగా కొంటే ఏమో, ఇప్పుడు ఇంత పెరిగిన తర్వాత కొంటే ఏమవుతుందో రిస్కే కదా. అందుకని ఈ స్టేజ్లో కొనటం రిస్కే. కొంచెం ముందు కొనుక్కుని ఉంటే బాగుండేది, అది నా వాచ నేను చెప్పాలనుకున్నది. అంతేగాని ఇప్పుడు నేను చెప్పేది మీరు రికమెండేషన్లుగా భావించి ఏమీ కమిట్ అవ్వకండి, మీరు జాగ్రత్తగా స్టడీ చేసుకునే కొనుక్కోలేదని. ఇప్పుడు నేను చెప్పేది ఎవరేం చెప్పినా ఊరికే ఒపీనియన్ మాత్రమే, అంతేగాని ప్రాక్టికల్గా ఏంటంటే మీరు యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ ఓన్ ఫండ్స్, యువర్ ఓన్ మనీ. సో అదండి విషయం. నెక్స్ట్ ఏంటంటే పిఎస్సిస్ ర్యాలీ ఎంతకాలం కంటిన్యూ అవుతుంది అనటానికి ప్రత్యేకించి జవాబు లేదు, కానీ అయితే ఇండికేషన్స్ ఏమిటి అంటే ఎస్, దే హ్యావ్ మచ్ స్టీమ్ లెఫ్ట్ ఇన్ దెమ్, స్టిల్ దే విల్ పికప్ అని అనిపిస్తున్నది. ఇండికేషన్స్ ఎలా ఉన్నాయంటే ఇంకా ఉంది స్కోపు, ఇంకా పెరగవచ్చు అని. ఎందుకని వాటి గమనాన్ని బట్టి. తర్వాత మైక్రో సిచ్యువేషన్స్ కొంచెం అబ్జర్వ్ చేస్తే గవర్నమెంట్ ఈజ్ థర్స్టీ ఆఫ్ ఫండ్స్, గవర్నమెంట్ బ్యాడ్లీ నీడ్స్ ఫండ్స్. ఎంతైనా సరిపోదు, పానకం తాగినట్టే. ఇప్పుడున్న పరిస్థితికి ఒక పక్కన గ్రోత్ కోసం ఇన్సెంటివ్స్, స్టిమ్యులస్ ప్యాకేజెస్ ఇవ్వాలి, ఇన్సెంటివ్స్ అనౌన్స్ చేయాలి, బోల్డ్ అంత సాక్రిఫైస్ చేయాలి, లేకపోతే ఎకానమీలో గ్రోత్ రాదు. ఎకానమీలో గ్రోత్ రాకపోతే ఫినిషే. ఎవ్రీ గవర్నమెంట్ ఈజ్ వెరీ పర్టికులర్ అబౌట్ ఇట్. అంటే గవర్నమెంట్కి ఫండ్స్ కావాలి, షార్టేజ్ ఆఫ్ ఫండ్స్ విల్ లీడ్ ఇంటూ ది వైటల్స్ ఆఫ్ ది ఎకానమీ, అండ్ గవర్నమెంట్ ఈజ్ వెరీ పర్టికులర్ అబౌట్ ఇట్. చూడండి, ఐఆర్సిటిసి మళ్ళీ ఒక విడత అమ్మేసింది ఓఎఫ్ఎస్ పేరు మీద. ఈరోజు సబ్స్క్రైబ్ అయిపోయిందట. ఎందుకు అవ్వదు ఇట్లాంటి మార్కెట్లో? రిటైల్ ఇన్వెస్టర్స్ దే అయిపోయింది, తర్వాత బిగ్ ఇన్వెస్టర్స్ ఉంటారు కదా, వాళ్ళకు కూడా సబ్స్క్రైబ్ అయిపోయింది. 1300 చిల్లర ఎంతకు అమ్మినట్టున్నారు. అప్పుడు ఎంత అండి? 750 ఎంతో కదా. అంటే ఆల్మోస్ట్ డబుల్. ఈసారి దాన్ని డబుల్ చేసి అమ్మారు. 3000-4000 కోట్లు వచ్చినాయి. ఎంతో కొంత, ఎంత వస్తే అంత, ఎంత వచ్చినా పర్లేదు, రానియే. ఎందుకంటే గవర్నమెంట్ నీడ్స్ ఫండ్స్, గవర్నమెంట్ ఈజ్ థర్స్టీ ఆఫ్ ఫండ్స్. తర్వాత ఈసారి బికాజ్ థ్యాంక్స్ టు కోవిడ్ ఈ ఫిస్కల్ డెఫిసిట్ చాలా భయంకరంగా పెరుగుతుంది కదా, వైడన్ అయిపోతుంది కదా గ్యాప్. ఇంత పెద్ద ఫిస్కల్ డెఫిసిట్ని రెడ్యూస్ చేయడానికి బ్రహ్మరథం పట్టాలి, అంటే చాలా ఎక్కువ కష్టపడాలి. లేకపోతే వీటికి ఫిస్కల్ డెఫిసిట్కి పగ్గాలు వేయకపోతే ఏదో ఒక రకంగా ప్రాక్టికల్గా ఏమవుతుందంటే ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది. అవునట్టు ఇన్ఫ్లేషన్ అంటే మర్చిపోయాను. ఇప్పుడు ఇన్ఫ్లేషను ఏదో డేటా తీశారు, కొంచెం రీజనబుల్గానే ఉంది. అంటే లాస్ట్ మంత్ కంటే కొంచెం తక్కువే, 7.6 ఎంతో లాస్ట్ మంత్ ఉంటే ఇప్పుడు 6.9 ఎంతో ఉంది. అంటే అంటే ఇన్ఫ్లేషన్ కొంత కంట్రోల్లోకి వచ్చింది, బాగానే ఉంది అని అర్థం. కాకపోతే 7% రేంజ్లో ఉంది కదా, ఇది 7 నుంచి 8 to 9 వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంది. దట్ ఈజ్ వెరీ డేంజరస్.
అక్కడ మాత్రం ఫినిష్. అక్కడికి వెళ్లకుండా నెక్స్ట్ కూడా చూడాలి, నెక్స్ట్ పీరియడ్కి ఎలా ఉంటుందో చూడాలి. ఆల్రెడీ ఇన్ఫ్లేషన్ కొంచెం హయ్యర్ సైడే ఉంది, తప్పదు. ఎందుకంటే గవర్నమెంట్ స్పెండింగ్ కొంత, తర్వాత యాక్టివిటీ పుంజుకున్నప్పుడు ఇమీడియట్గా డిమాండ్ అయితే ఇమీడియట్గా వస్తుంది, కానీ సప్లై ఇమీడియట్గా పెరగదు కదా. సప్లై మ్యాచ్ కావటానికి, డిమాండ్తో మ్యాచ్ కావటానికి కొంచెం టైం పడుతుంది. ఈలోగా అడ్వాంటేజ్ తీసుకుంటారు కదా, ప్రైసెస్ పెరుగుతాయి. తర్వాత ఇన్పుట్ కాస్ట్ కూడా కొంచెం పెరుగుతాయి న్యాచురల్గానే. ఇవన్నీ చాలా రీజన్స్ ఉన్నాయి. అందువల్ల ఏంటంటే ఇన్ఫ్లేషన్ ప్రస్తుతానికి కంట్రోల్లోనే ఉంది, ఇట్స్ ఎ గుడ్ న్యూస్. తర్వాత ఐఐపి నెంబర్స్ ప్రీవియస్ పీరియడ్ కంటే బెటర్గా ఉన్నాయనేది ఆల్రెడీ వచ్చేసింది కదా. ఇది ఇక్కడి వరకు ఆగింది. అయితే గవర్నమెంటు ఇంకా చాలా చేయవలసి ఉంది కదా, చాలా చేయవలసి ఉంది, అందుకు ఫండ్స్ కావాలి కదా. అందుకని ఇట్ ఈస్ డూయింగ్ ఎవ్రీ థింగ్ నెససరీ టు గార్నర్ ఫండ్స్ అండ్ టు జనరేట్ ఫండ్స్. మరి ఈ 3,000 కోట్లు 4,000 కోట్లు ఇలాగా సరిపోతాయంటే సరిపోవు. ముఖ్యంగా సిపిఎస్సి ఈటీఎఫ్లు మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేశారో లేదో నాకు తెలియదు. సిపిఎస్సి ఈటీఎఫ్లు చెప్పాలంటే, సింపుల్గా చెప్పాలంటే ఫ్లాప్. లాస్ట్ 3 ఇయర్స్లో వాటి గ్రోత్ లేదు. కొంత అయితే నెగిటివ్ గ్రోత్ అని కూడా చెప్పచ్చు. నవరత్నాలు, భారత రత్నాలు, 12 రత్నాలు, 13 రత్నాలు అని చెప్పారు, కానీ ఆ రత్నాలన్నీ రాళ్ళైపోయాయి. అదే మేబీ దట్ ఈజ్ ఆల్సో ఏ రీజన్. ఆ ఈటీఎఫ్లు మళ్ళా ఇష్యూ చేయాలంటే ఈటీఎఫ్ల ద్వారా కూడా కలెక్ట్ చేసుకోగలదు కదా గవర్నమెంట్ కలెక్టివ్గా. ఓ 10 షేర్లు ఏవో తీసుకుని వాటిలో ఈటీఎఫ్లు ఇష్యూ చేయటం. అట్లా చేయాలన్నా కూడా వాటి ధరలు బాగుండాలి కదా. అంటే అవి పెరిగితేనే ఈ ఈటీఎఫ్లు పెరుగుతాయి. ఈటీఎఫ్లు పెరిగితేనే మళ్ళీ ఫ్రెష్గా వాళ్ళు అమ్మటానికి వస్తే, ఓఎఫ్ఎస్ స్కీము ఇంకోటో గవర్నమెంట్ అమ్మటానికి వస్తే ఈటీఎఫ్లు అప్పుడు అమ్ముడవుతాయి కదా. అదొక రీజను. ఇట్లా చాలా రీజన్స్ ఉండటం. మరి గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకుందా, గవర్నమెంట్ సంస్థలకి కొంచెం లోపాయకారంగా భయ ఇదేంటి పడిపోతున్నాయి, పెరగటం లేదు, వీటి సంగతి ఏదో చూడండి అయ్యా, ఇది మోకలేసి లాగండి అయ్యా అన్నట్టు ఇన్స్ట్రక్షన్స్ డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఇస్తే ఎల్ఐసి లాంటి వారు విజృంభిస్తున్నారా, ఇట్లాంటివన్నీ కూడా తెర వెనుక విషయాలు. మనం వాటిని నిర్ధారించి చెప్పలేము, కరెక్ట్గా ఇలాగే జరుగుతున్నదని చెప్పలేము. అయితే ఒక విషయం చెప్పచ్చు, ఏంటంటే పెద్ద ఐపీఓ రానున్నది ఎల్ఐసి. ఇంతకుముందు కూడా చెప్పాను, ఎల్ఐసితో అయితే తప్ప ఈ గవర్నమెంట్ కడుపు నిండదు. అది కూడా పూర్తిగా నిండుతుందని కాదు, కొంచెం ఊరట కలుగుతుంది. ఏదో భీముడు లయన్స్ షేరు ఇవన్నీ ఒక ఎత్తును, ఒక ఎల్ఐసి తెచ్చిపెట్టేది మరొక ఎత్తు. ఇప్పుడు ఎయిర్ ఇండియా కూడా దగ్గరకు వచ్చేసింది. ఎయిర్ ఇండియా కూడా అమ్మేస్తే లంసమ్ పెద్ద అమౌంట్లు వస్తాయి. గవర్నమెంట్కి ఆప్షన్ లేదు. ఎయిర్ ఇండియాని కూడా అమ్మటానికి అంతే షార్ట్ లిస్ట్ సార్ట్అవుట్ చేస్తున్నాము, షార్ట్ లిస్టు త్వరలో వచ్చేస్తుంది, వీఆర్ గెట్టింగ్ రెడీ అని చెప్పి గవర్నమెంట్ అనౌన్స్ చేస్తున్నది. ఒక పక్క ఎయిర్ ఇండియా అమ్మటం, రెండో పక్క ఎల్ఐసి ఐపీఓ, పెద్ద ఐపీఓ కాబోతున్నది ఇది. దానికి సన్నద్ధాలు జరుగుతున్నాయి, గ్రౌండ్ వర్క్ బ్రహ్మాండంగా జరుగుతున్నది స్పీడ్గా. 2021 రావటంతో మన తలుపులు తట్టేస్తుంది అని నేను అనుకుంటున్నాను. జనవరి ఫిబ్రవరి కల్లా వచ్చేస్తుందని నేను అనుకుంటున్నాను. అందుకని ఎల్ఐసి ఐపీఓ చాలా పెద్ద ఐపీఓ కాబట్టి, చాలా పెద్ద అమౌంట్ కలెక్ట్ చేయాలి కాబట్టి పబ్లిక్ నుంచి, దానికి చేయవలసినటువంటి ఆర్భాటం హంగామా అంతా ఖచ్చితంగా చేసి తీరుతుంది గవర్నమెంట్. 2010లో అనుకుంటాను కోల్ ఇండియా కోసం చేసింది. ఇప్పుడు ఎల్ఐసి నిజం చెప్పాలంటే గవర్నమెంటే కాదు, ప్రైవేట్ వాళ్ళైనా ప్రమోటర్స్ అయినా పెద్ద పబ్లిక్ ఇష్యూ అంటే దానికి కావాల్సిన హంగామా చేసి తీరుతారు, గట్టిగా చేస్తారు. ఎందుకంటే చిన్న పవనైనా పెద్ద కర్రతో కొట్టాలి కదా. అందువలన నా అభిప్రాయం ఏంటంటే, ఇది నా పర్సనల్ అభిప్రాయం మాత్రమే, ఎల్ఐసి ఐపీఓ వచ్చే వరకు మార్కెట్లని పడనివ్వరు.
ఆ తర్వాత గ్యారంటీ లేదు. పెరుగుతూ పోయేది ఎక్కడొక చోట కరెక్షన్ వస్తుంది కదా, ఆ తర్వాత గ్యారంటీ లేదు. కానీ అక్కడ వరకు ఉంది అనిపిస్తున్నది. ఇది నా అభిప్రాయం మాత్రమే. సో ఎల్ఐసి ఐపీఓ కబ్ హోలీ కబ్ అంటుంటాడు కదా అమ్జద్ ఖాన్, అలాగే ఎప్పుడు వస్తుందో చూడాలి. అప్పటి వరకు పర్వాలేదు. ఆ తర్వాత ఆ స్టేజ్లో మాత్రం కొంచెం ప్రాఫిట్స్ బుక్ చేసుకుని బయటకు వస్తే మంచిది. అంతా అమ్మకపోయినా కొంత పార్షియల్గా, ఎప్పుడు కూడా అంతా ఎప్పుడు అమ్మేయకూడదు, పార్షియల్గానే చేయాలి. 10, 20, 30, 40, 50%. ఎక్కువ భయం వేస్తే 50% అంతే, అంతకుమించి ఎక్కువ అమ్మకూడదు. సో గెట్ రెడీ ఫర్ ఎల్ఐసి ఐపీఓ. గవర్నమెంట్ బ్యాడ్లీ నీడ్స్ ఫండ్స్. టిల్ దెన్ మార్కెట్స్ విల్ బి మెయింటైన్డ్ ఆర్ దే విల్ బి ఆన్ ది రైజ్. అందువల్ల ఏంటంటే పిఎస్యు ర్యాలీ విషయంలో ఇబ్బంది ఏం లేదు. ఇలా ఇంటర్మీడియట్గా మధ్యలో కొన్ని రోజులు రెస్ట్ తీసుకున్నా మళ్ళీ తిరిగి పికప్ అయ్యే అవకాశం ఉంది. మీకు చెప్పానా, మీరు చూస్తున్నారు కదా, ఆర్ఈసి, పిఎఫ్సి, ఎన్ఎండిసి లాంటివి శాత తీర్చుకున్నట్టు తీర్చుకుని రెస్ట్ కొద్ది పెరిగినట్టు పెరిగి మళ్ళీ రెస్ట్ తీసుకుని మళ్ళీ విజృంభించలా. ఇవాళ ఆర్ఈసి 140 దాకా ఉంది. నేనేమో 130, 135 వస్తే అమ్ముదాం అనుకున్నాను. అంటే నేను ఆల్రెడీ కొంత తీసేశాను, ఇంకా కొద్దిగా ఉన్నాయి. నాకు ఇప్పుడు మళ్ళీ ఇరాదా మార్చుకుని 150, 160 రేంజ్లో తీసేద్దామని అనుకుంటున్నాను. అంటే 150, 160 రేంజ్లో మ్యాక్సిమం తీసేస్తాను. మ్యాక్సిమం అంటే ఇంకేం లేదు, నా దగ్గర 80% పోద్ది, 20% ఉంటుంది. అది 80-20 ఫార్ములా. నా దగ్గర ఉన్న స్టాక్లో 80% తీసేస్తాను. ఇప్పుడు 140 ఆల్రెడీ వచ్చింది కాబట్టి 150, 160 రేంజ్ చూస్తున్నాను. అది కనపడుతున్నది. ఓఎన్జీసీ అయితే నో, ఓఎన్జీసీ, ఐఓసీ అసలు ముట్టుకొని ఇప్పట్లో తీయను. అది ఎందుకంటే హిందుస్థాన్ జింక్ కూడా అంతే. హిందుస్థాన్ జింక్ గవర్నమెంట్ కంపెనీ కాదు కనుకోండి, దాదాపు అలాంటిదే. సో వీటికి కోల్ ఇండియా ఒకటి ఇప్పట్లో కదపక్కర్లేదు అని నాకు అనిపిస్తున్నది. వీటిని దాదాపు ఈ ఐపీఓ వరకు, ఎల్ఐసి ఐపీఓ వచ్చే వరకు చూద్దామని అనుకుంటున్నాను. ఆ తర్వాత ఎల్ఐసి ఐపీఓ వస్తున్నదంటే మాత్రం నేను ఉంచను. ఎందుకంటే ఐ హ్యావ్ మై ఓన్ డౌట్స్, అప్రహెన్షన్స్. సో అందువల్ల ఏంటంటే పిఎస్యు ర్యాలీ హ్యాస్ టు స్టే, హ్యాస్ టు కంటిన్యూ, హ్యాస్ టు సస్టైన్ అనేది నా అభిప్రాయం. అది మీరు కూడా స్వయంగా ఆలోచించి అనలైజ్ చేసి దాని ప్రకారం మీరు యాక్ట్ చేయండి. అంతేగాని నేను చెప్పింది కేవలం అభిప్రాయం మాత్రమే. తర్వాత డిహెచ్ఎఫ్ఎల్ ఎస్ బ్యాంక్ గురించి ఏంటి, ఏమైంది? డిహెచ్ఎఫ్ఎల్ అయితే రోజు అప్పర్ సర్క్యూట్ అయితే సడన్గా ఇప్పుడు లోవర్ సర్క్యూట్లోకి వచ్చింది. అలా రోజు అప్పర్ సర్క్యూట్లోకి వెళ్ళేది లోవర్ సర్క్యూట్కి రాదా సహజం. అయితే దానికి ఒక రీజన్ చూపిస్తున్నారు. ఏంటి? గ్రాంట్ థాంటన్ అని సిఏ ఫామ్ ఉంది. టాప్ 5 సిఏ ఫామ్స్లో అదొకటి, టాప్ 6 అనుకోండి. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది టాప్ 6 ఫార్మ్స్ ఇన్ ఇండియా, సిఏ ఫార్మ్స్. గ్రాంట్ థాంటన్ ఎందుకంటే వాళ్ళతోటి నేను వర్క్ చేశాను. వాళ్ళ ఆన్లైన్ క్లాసెస్కి వాటికి, ఆల్ ఇండియా ఆన్లైన్ క్లాసెస్కి వాటికి ఒక 3 years ఏమో కాంట్రాక్టు, 2 to 3 years కాంట్రాక్టు చేశాను. అయితే తర్వాత వాళ్ళే విరమించుకున్నారు. బట్ వాళ్ళ అనుబంధ సంస్థ అనుకోండి, అందుకని వాళ్ళ ఆ సిఇఓ, టాప్ బ్రాస్ వీళ్ళంతా తెలుసు నాకు. ఇక్కడ ఢిల్లీ బేస్డ్, ఢిల్లీ గుడ్గాం. ఆ గ్రాంట్ థాంటన్ వారు దుర్బిణీలు వేసి ఏమిటి కనిపెట్టారంటే, ఒక 1000 కోట్లు సుమారుగా అండర్ వాల్యుయేషన్ చేసి చాప కింద నీరులాగా మడిచేశారంటే చక్కబెట్టేశారు అని. అది దుర్బిణీలు వేసి చూశారు. కానీ నిజం చెప్పాలంటే ఈ అవకతవకలన్నీ తెలిసినవే, ఆల్మోస్ట్ తెలిసినవే, వెల్ ఎక్స్పెక్టెడ్, తర్వాత డిస్కౌంటెడే. బట్ ఏదో న్యూస్ వచ్చింది కదా, ఇప్పుడు ఆల్రెడీ అది ఇన్సాల్వెన్సీ ప్రొసీడింగ్స్ కింద ఉంది.
క్రెడిటార్స్ అంటున్నారు మాకు ఇంత రావాలి ఇంత రావాలి ఇంత రావాలి. దాని సంగతి ఏంటంటే ఇగో మేము కొనుక్కుంటాం అని కొంతమంది వస్తున్నారు. అదేదో హెయిర్ కట్ డిసైడ్ చేస్తారు, ఏదో జరుగుతుంది. మీరు ఎంత కొనుక్కుంటారంటే దీనికి డిమాండ్ పెరుగుతున్నది. రోజు కొంచెం స్టేక్ అంటే పెంచుతున్నారు. మేము ఎంత ఎక్కువ ఇస్తామని అది జరుగుతున్నది. ఈ నేపథ్యంలో డిహెచ్ఎఫ్ఎల్ వర్కింగ్ కూడా నార్మల్ వర్కింగ్ దాని పద్ధతిలో అది నడుస్తూనే ఉంది. వర్కింగ్ కూడా బాగుంది, మన రిజల్ట్స్ కూడా ఓకేగా ఉన్నాయి అనేటప్పటికీ అడ్మినిస్ట్రేటర్ నడుపుతున్నాడు. ఎందుకంటే ఇన్సాల్వెన్సీ ప్రొసీడింగ్స్ ఉన్నప్పుడు కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ పక్కన పడేస్తారు. అందరినీ పంపించేసి శాడిల్ దగ్గర అంటే అడ్మినిస్ట్రేటర్ అని ఉంటారు, అపాయింట్ చేస్తారు, ఆయన ఆధ్వర్యంలో నడుపుతారు. బాగానే నడుస్తున్నది. అందుకని అప్పర్ సర్క్యూట్కి తీసుకెళ్తూ ఇవాళ ఏదో 1000 కోట్లు జరిగింది అని. ఇవాళ జరిగింది కాదు నిజానికి, అది ఎప్పుడో పాతది. ఇప్పుడు వీళ్ళు రివీల్ చేస్తే బయట పెట్టారు కాబట్టి లోవర్ సర్క్యూట్ ఆ వంకన లోవర్ సర్క్యూట్కి తీసుకొచ్చేసారు. ఎన్నాళ్ళు నడుస్తుంది లోవర్ సర్క్యూటు? ఇంకా అది లోవర్ సర్క్యూట్లోనే పోతూ ఉంటుందా, లేకపోతే మధ్యలో మళ్ళీ నార్మల్సీకి వస్తుందా, నార్మల్సీకి వచ్చి మళ్ళీ అప్పర్ సర్క్యూట్కి వెళుతుందా? ఇదంతా వెండి తెరపై చూడవలసిన విశేషమే కానీ ఇప్పుడు మనం ప్రెడిక్ట్ చేయలేము. అయితే గెస్ చేయవలసి వస్తే దిస్ ఇష్యూ ఈజ్ టెంపరీ. ఇదేం పెద్ద ఇష్యూ కాదు, ఇదంతా ఎక్స్పెక్టెడే, డిస్కౌంటెడే. మొత్తానికి ఏదో ఒక నెపం మీద లోవర్ సర్క్యూట్లో పడేశారని నేను అనుకుంటున్నాను. అందుకని ఈ లోవర్ సర్క్యూట్ ఎక్కువ రోజులు ఉండకపోవచ్చు. ఎందుకంటే దేర్ ఈజ్ సస్టైన్డ్ బయింగ్ ఇన్ దిస్. సమ్ ఇంట్రెస్టెడ్ పార్టీస్ ఆర్ బయింగ్. కాబట్టి ఇది అతి త్వరలో కోలుకుంటుంది, నార్మల్సీకి వచ్చేస్తుందని నాకు అనిపిస్తున్నది. ఎవరో ఈరోజు ఏమండి ప్రాఫిట్ బుక్ చేయమంటారా అని పొద్దున్నే ఫోన్ చేస్తే అంత కంగారు పడవలసిన అవసరం లేదని చెప్పాను. అని చాలా తక్కువలో కొనుక్కున్నాళ్ళండి, బాగా ప్రాఫిట్ వస్తున్నది. 3 times ఏమో వస్తున్నది ప్రాఫిట్, 3 times 3.5 times ప్రాఫిట్ వస్తున్నది. అయితే అంత కంగారు పడవలసిన అవసరం లేదు, చూద్దామని చెప్పాను. నాకు అది అలాగే అనిపిస్తున్నది. కాబట్టి ఈ లోవర్ సర్క్యూట్లు అప్పర్ సర్క్యూట్లు షేర్లు మనం పెట్టుకున్నామంటే ఇవన్నీ తప్పు. వన్ హ్యాస్ టు బి ప్రిపేర్డ్ ఫర్. అయితే ఇది ఈ లోవర్ సర్క్యూట్ అనేది ఎక్కువ రోజులు నడుస్తుందని నేను అనుకోవటం లేదు, గివెన్ ది స్టాక్ మార్కెట్ సస్టెనెన్స్. ఎందుకంటే మార్కెట్లు రోజుకి పెరగటమే కానీ తగ్గటం లేదు కదా, బుల్లిష్గానే ఉన్నాయి కదా. ఈవెన్ టుడే దే ఆర్ బుల్లిష్. అందువలన భయపడవలసిన అవసరం లేదని నాకు అనిపిస్తున్నది. ఎస్ బ్యాంక్ ఏంటంటే సికాలో ఏదో ఉంది కంపెనీ, ఆ షేర్లు అమ్మేశారని. ఇప్పుడు ఏదో ఒక కంపెనీకి అప్పిచ్చారు, బాకీ ఉంది, అందులో దాని నిమిత్తం ఏదో స్టేక్ తీసుకున్నారు. వాళ్ళు కంపెనీ వాళ్ళు చేతులు ఎత్తేసి మా దగ్గర డబ్బులు లేవండి, మేము మా షేర్లు ఇస్తాం తీసుకోండి అంటారు కదా, సహజం. అది అమ్మారు. ఏముంది అమ్మితే అమ్మారు. ఏంటి ఇది? ఏదో ఒక రీజన్ కావాలండి. ఆ రీజను బాగా 20 వరకు తీసుకెళ్ళిపోయారు. 12 నుంచి 12:30 నుంచి 20కి తీసుకెళ్ళిపోయారు వరుసనే. ఏంటిది? చూస్తూ 60, 70, 80% న్యాచురల్ కరెక్షన్ వచ్చింది. అంత మాత్రానికి ఎస్ బ్యాంక్ ఏదో అయిపోతుందా? అంటే నేల కింద ఉన్నటువంటి భూమి అరిగిపోయి జరిగిపోయి లోపలికి భూగర్భంలోకి వెళ్ళిపోతుందా ఈ కంపెనీ ఎస్ బ్యాంకు? అదేం కాదు కదా. కానీ ఆర్భటం చేయటమే. అంటే కొంచెం గలిబుల్ ఇన్వెస్టర్స్ ఉంటారు, కొత్త వాళ్ళు ఉంటారు, కొంచెం మరీ కంగారు పడిపోతారు, భయపడిపోతారు, అట్లా అనమాట, భయపెట్టడం కోసం. బట్ నా అభిప్రాయం ఏంటంటే ఎస్ బ్యాంకు ఇట్లాంటివి ఎలా ఏం జరిగినా ఏం కాదు. నన్ను అడిగితే డిహెచ్ఎఫ్ఎల్ కంటే ఎస్ బ్యాంకే ఎక్కువ స్ట్రాంగు. డిహెచ్ఎఫ్ఎల్ అయితే హోల్డ్ చేసుకోమని చెప్తాం, కానీ ఎస్ బ్యాంక్ అయితే కొనుక్కోవచ్చు సార్, మీరు కొనుక్కోవచ్చు అని చెప్పచ్చు. కానీ ఇప్పుడు కాదు. ఎందుకని ఇప్పుడు కాదంటే ఇది ఎంతకాలం లోవర్ సర్క్యూట్లోకి వెళ్తుందో చూస్తాము ఏదో ఒక స్టేజ్లో. నేనైతే 15, 16 ఆ రేంజ్కి వస్తే లోవర్ సర్క్యూట్ నడుస్తుంటే అక్కడి నుంచి నేను కొద్దిగా బై చేద్దామని అనుకుంటున్నాను, 15 and below. ఎందుకంటే ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి లాంగ్ టర్మ్కి బ్యాంక్ ఆఫ్టర్ ఆల్ ఎక్కడికి వెళ్ళిపోతుంది? బ్యాంక్ ఆఫ్టర్ ఆల్ ఈజ్ ఎ బ్యాంక్.
వీ కెన్ బ్యాంక్ అప్ ఆన్ ఇట్. ఎందుకంటే దివాళా తీయదు కదా, తీయనివ్వరు కదా. అందుకని 15 అండ్ బిలో 15 ఎస్ బ్యాంక్ ఈజ్ ఏ బై అని నాకు అనిపిస్తున్నది. అందువల్ల ఏంటంటే వీటి గురించి ఎక్కువ టెన్షన్ కంగారు పడవలసిన అవసరం మాత్రం లేదు. డిహెచ్ఎఫ్ఎల్ కంటే ఇది ఎక్కువ స్ట్రాంగ్ క్యాండిడేట్. లోవర్ సర్క్యూట్స్ నాట్ విత్ స్టాండింగ్ మామూలు ఇవన్నీ. అప్పర్ సర్క్యూట్లకు వెళ్ళటం ఎంత సహజమో లోవర్ సర్క్యూట్లకు రావటం అంతే సహజం. ఓకే, ఐఎఫ్సిఐ సౌత్ ఇండియన్ బ్యాంక్ గురించి చెప్పేశాను. మార్కెట్ గురించి ఏముందంటే చెప్పడానికి, రోజు ఉన్నదే. అది విన్నదే రోజు ఉన్నదే అని ఏదో పాట ఉంది. శోభన్ బాబు వాణిశ్రీ అనుకుంటాను. మార్కెట్స్ ఆర్ అప్ అండ్ అప్, మార్కెట్స్ ఆర్ యాక్టివ్, బుల్లిష్ మోడ్లోనే ఉన్నాయి. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ రెండు బుల్లిష్ మోడ్లోనే ఉన్నాయి. అప్పుడప్పుడు మధ్య మధ్యలో చిన్నగా ఏదైనా కొంచెం తగ్గిద్దాము పడేద్దామని ట్రై చేస్తున్నారు ఏదో చిన్నగా. ఈ సన్నకారు రైతులు లాంటి ఇంట్రాడే ప్లేయర్స్ వీళ్ళు ఉంటారు కదా. అయితే పెద్దవాళ్ళు, పెద్ద పార్టీలు, ద్వీపాంతర వాసులు మాత్రం గట్టిగా ధీమాగా ధైర్యంగా ఉన్నట్టున్నారు. అందుకని పడనివ్వటం లేదు. బిగ్ పార్టీస్ ఆర్ ఆన్ ది బిగ్ బాస్, బిగ్ పార్టీస్ ఆర్ ఆన్ ది బుల్లిష్ సైడ్, ప్లస్ సైడ్. అందుకని పడనివ్వటం లేదు. అంటే ఎప్పటికీ పడదండి అంటే ఎందుకు పడదు? నోటీస్ ఇచ్చే వరకు, పడటానికి నోటీస్ ఇచ్చే వరకు పడదనే చెప్పాలి. అయితే ఈరోజు వాలటైలిటీ ఇండెక్స్ మాత్రం ఒక చిన్న డౌట్. వాలటైలిటీ ఇండెక్స్ మాత్రం 3% పెరిగింది. అది రేపు కూడా వాలటైలిటీ ఇండెక్స్ పెరుగుతూ ఉంటే ఒక చిన్న కరెక్షను, పెద్ద కరెక్షన్లు ఎక్స్పెక్ట్ చేయకండి, చిన్న కరెక్షను పాసిబుల్. కరెక్షన్ వస్తున్నా ఏముంది, 13,400 13,450 రేంజ్కు మళ్ళీ తీసుకొస్తారు అంతే కదా. మళ్ళీ ఎక్కడో బేస్ వేసుకుని మళ్ళీ తీసుకెళ్తారు. అంటే ఇమ్మీడియట్గా కిందకి దించే ఉద్దేశం వీళ్ళకి లేదు అని అనిపిస్తున్నది. సో మార్కెట్స్ ఆర్ స్టిల్ బుల్లిష్. అందువల్ల ఏంటంటే ముందుగా ఇంకెంత పెరుగుతుందిలే, ఇక పడిపోయి ఎక్కడి నుంచి పట్టడం మొదలవుతుందిలే, ఎక్కడి నుంచి పడుతుందిలే అనుకుని అడ్వాన్స్గా యాంటిసిపేట్ చేసి ఎప్పుడు కూడా షార్ట్ సెల్లింగ్ చేయకూడదు. సో థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ అండి. ఆల్ ద బెస్ట్.